రాష్ట్రాల కవులు రచయితలకు సాహితీ ప్రక్రియల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ బీసీ రాములు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి సోయాబ్ హాల్లో భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన డాక్టర్ యశోద గొట్టిపర్తి రాసిన 4 పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. యశోకాంక్ష కథల సంపుటిని బిఎస్ రాములు ఆవిష్కరించారు. యశో గీతికను డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, యశో బాలానందం పుస్తకాన్ని డాక్టర్ విడి రాజగోపాల్, శ్రీ వెంకటేశ్వర స్వామితో నేను అనే పుస్తకాన్ని రామకృష్ణ చంద్రమౌళిలో ఆవిష్కరించారు. రచయిత్రి ఎంతో అంకిత భావంతో సామాజిక ప్రయోజనం ఆశించి కవితలు, కథలు, పద్యాలు రాశారని సమీక్షకులు డాక్టర్ రాధాకుసుమ, డాక్టర్ కోగంటి ఉషారాణి, డాక్టర్ శాంతిశ్రీ, పద్మశ్రీ లతలు తెలిపారు. డాక్టర్ యశోద గొట్టిపర్తి రచనలు సాహితీ చరిత్రలో అక్షర దీపాలుగా మిగిలిపోతాయని అతిథులు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, డాక్టర్ విడి రాజగోపాల్, డాక్టర్ జల్దీ విద్యాధర్లు తెలిపారు. ఈ సందర్భంగా రచయిత్రి డాక్టర్ యశోద గొట్టిపర్తి దంపతులను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిక్కి కృష్ణ, బిఎస్ రాములు తదితర ఘనంగా సన్మానించారు. డాక్టర్ రాధాకుసుమ నిర్వహించిన కవి సమ్మేళనం సభికులను అలరించింది. మేలు ఉపయోగం తర్వాత దీని పద్ధత నియమ పద్ధతులన్నీ కూడా చేతవుతాయి. అందరూ సమాజంలో సామరస్యం, న్యాయం, నీతి అనే ధర్మాలకు కూడా విలువ ఉంటుంది అని చక్కని సూచనలు ఇస్తున్నారు. సార్ నేను 2 నెలల క్రితం నేను సార్ పుస్తకాలు ఆవిష్కరణ చేయాలి అని అంటే ఎందుకమ్మా డోంటరీ నేనున్నాను మీరు చేసుకుంటాను ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. సరే 4 పుస్తకాలు ఉన్నాయి సార్ ఎంత అంటే మీరు అవంతా ఏమో ఆలోచించదండి, మీకు చేయిస్తానండి ఎంతో చక్కని ధైర్యాన్ని ఇచ్చి సంతోషాన్ని కూడా కలిగేది. కవి సమ్మేళనాల సమాఖ్య ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమాఖ్య ద్వారా మనం కార్యక్రమం తర్వాత ఈ కవి సమ్మేళనాలు ఏంటంటే మనం ఇండిపెండెంట్, మనకి ఎవరు ఇంట్లో టీచర్ ఉండరు. ఆ హోమ్ ఈ సమాఖ్య ద్వారా తీర్చుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా కానీ ఇప్పుడు ఈరోజు కవితలో కవితాంశం డెఫినెట్గా ఉండాలి. రోజులాగా కవిత ఉండదు. నేను ఆవేశం వచ్చేదో చెప్తుంటాను కానీ కవితాంశం ఉండాలి. దీనిపైన మనకి అప్పుడప్పుడు అటువంటి సభలు జరగాలి, సమీక్షలు జరగాలి, ప్రత్యేకంగా సెమినార్స్ లాగా జరుపుకోవాలి. ఇవి జరుపుకోవాలి. బిక్కి కృష్ణ గారు లాంటి వాళ్ళు దానికి ఆయనకి బాగా ఫ్రీ టైం ఉండి చేస్తున్నాడు. మనం చక్కటి సమావేశం కవితల గురించి కాదు, కవితలు ఎలా రాయాలి, లేకపోతే పద్యాలు ఎలా రాయాలి, గజల్స్ ఎలా రాయాలి, ఇష్టాత్మైనటువంటి వాళ్ళతో ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఈ సూచనిస్తూ మనకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాములు గారి ప్రఖ్యాత సాహితీవేత్త రాములు గారి చేతుల మీదుగా పెద్దలు విడి రాజగోపాల్ గారు, డాక్టర్ విడి రాజగోపాల్ గారి చేతుల మీదుగా దంపతులు ఇద్దరికి మీ అభినందన మందార మాలతో వారి భర్త మాల సమర్పించారు. మీ అభినందన మాల కూడా జప్తు చేసి ఈ కరతాళ ధ్వనుల మధ్య వారికి అద్భుతంగా గౌరవనీయులైన డాక్టర్ బిక్కి కృష్ణ సారథ్యంలో సభా సమావేశం జరగడం చాలా సంతోషదాయకంగా ఉంది. నా రచనలు 4 పుస్తకాలను ఆవిష్కరణ మహోత్సవంలో ఎందరో ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, గ్రంథ రచయితలు, సాహితీవేత్తలు, అందరూ కవిమిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా జరిపినందుకు ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా మేము చేయాలనేటువంటి ఒక బాధ్యత మాపై పెట్టి మేము భావిస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇలాంటి సమావేశాల్లో మేము ఎన్నో పుస్తకాలను తీసుకురావాలని అనుకుంటున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. నమస్తే, జై హింద్ అండి. విషయంలో నాలో ఉన్నటువంటి ఒక చిన్న భావాన్ని పెద్ద ఎత్తున విశ్వవ్యాప్తంగా జరిపించడం, ప్రతి హృదయాల్లో చేరువ కావడం, అందులో వారి గుర్తించిన దానికంటే నేను పొందిన ఆనందం, దాంతోపాటు వారిలో ఎంతో చైతన్యవంతం వచ్చేసిందని నేను నా రచనల ద్వారా ఇంకా పెంపొందించాలని, ఇలాంటి మంచి సాహిత్య రచనలను సామాజిక పరంగా చక్కటి రచనలు అందించాలని నేను నా హృదయ స్పందనలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నేను ఒకటి పుస్తకం ఆవిష్కరించాను, ఇది రెండవసారి.